సరేమ్మా. సరేలే స్వామి. పృథ్వీలింగం అంటే పృథ్వీలింగం పృథ్వీలింగం తిరువారూరు. తిరువారూరు అమ్మా. రికార్డు పెట్టినాడు చూడు స్వామి. రికార్డు పెట్టినాడు చూడు. రికార్డు పెట్టారా? అవును స్వామి. పృథ్వీలింగం తిరువారూరు. అప్పులింగము అంటే జలలింగం జంబుకేశ్వరము. తేజోలింగము అరుణాచలము. వాయులింగము శ్రీకాళహస్తి. అంబరలింగము చిదంబరం. ఇప్పుడు రాత్రి నవమణి మాల అనేటువంటి లేఖలో ఇంకా కొంచెం ఉంది, అది చదువుదాం. నవమణి మాల పద్యాలన్నీ ఇదే విధంగా కాబోదు. మీకు ఏమంటే చెప్పండి. రాసుకోలేదా? కట్ చేయి. రికార్డింగ్ నువ్వు ఆన్ చేసినా కట్ చేయి. ఎంత రికార్డ్ ఆన్ చేశారా? ఎవరు ఆన్ చేశారు? నీ కోర్స్ స్వామి లతాని ఎందో వచ్చేది ఎప్పుడు అది ఆన్ అయింది స్వామి. మా చెప్పమ్మా, ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకోసారి రాసుకుంటారా? చెప్పాలా? రాసుకున్నాంలే స్వామి. సరేమ్మా, అంత మీట్ అమరాస్వామి మీట్ పెట్టుకో. వచ్చిందేమమ్మా, మీట్ పెట్టుకోమయ్యా. నవమణిమాల పద్యాలన్నీ ఇదే విధంగా అప్పుడప్పుడు రాశారు కాబోలు అన్నాడు వెంకటరత్నం. అవునవును అంటూ భగవాన్ చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు. ఇంచుమించు ఈ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వరస్వామి ఏం చేశారనుకున్నారు? ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వర స్వామి ఏం చేశారనుకున్నారు? తమిళనాడులో వట్టకుత్తరు అనేటువంటి ఒక మహాకవి, ఆయన పేరు వట్టకూత్తరు అనేటువంటి ఒక మహాకవి ప్రజలతో పందెం చరచి పందెం వేసుకున్నాడంట. పందెం చరచి పాడినటువంటి పద్యాలలో ఇడుకప్పుంబడుం నిరుక్కప్పుం కొండుడన్. ఈ తమిళనాడు భాషలో తెలుగులో రాసింది అమ్మయ్య సూర్యమ్మ. ఇవి తమిళ భాష. ఇడుక్కప్పుంబడుం నిరుప్పుకొండుండడున్ అన్న పద్యము భగవాను ఇదే భావంతో ఇదే ఛందస్సులో ఈ విధమైనటువంటి యతిప్రాసలతోనే ఒక పద్యం రాయాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎవరు? తమిళనాడులో వట్టకుత్తూరు అనేటువంటి ఒక మహాకవి ప్రజలతో పందెం జరిచి పాడినటువంటి పద్యాలలో ఇదే భావంతో ఇదే యతిగణ ఛందస్సుతో ఒక పద్యం రాయాలని పట్టుబట్టి కూర్చున్నారంట. వట్టకూత్తరు ఈ విధమైనటువంటి యతిప్రాసలతో పద్యం రాస్తారని ప్రజలతో పందెం చరచి ఆ వట్టకూత్తరు ఆ విధమైనటువంటి యతిప్రాసలతోనే పద్యం రాస్తారని ప్రజలతో పందెం కాసినాడు. అప్పుడు పందెం కాచి చింగళ రాజా తనకిచ్చిన పారితోషకములను గురించి, ఆ పందెంలో చింగళ రాజా తనకిచ్చినటువంటి పారితోషకములను గురించి, తన పాండిత్య ప్రతిభను గురించి సభలో పొగుడుకుంటూ ఆ పద్యం రాశారు. సభలో పొగుడుకుంటూ ఆ పద్యాన్ని రాశారు. నన్ను అదే
విధంగా రాయమంటారు వీరు, ఏం చేసేది? నన్ను కూడా అదే విధంగా రాయమంటారు, ఏం చేసేది వీళ్ళు? అప్పుడు ప్రస్తుతం నవమణిమాలలో 8వది అగు. అప్పుడు భగవాను ఈ విధంగా రాశాడంట. నవమణిమాల అంటే 9వ మాల. నవమణిమాలలో 8వదిగా ఉన్నటువంటి భువిక్కుప్పొంగిడుం భువిచ్చోర్పుణంగవన్ అన్నటువంటి పద్యం రాశాడంట. అది తమిళ భాషే. అప్పుడు దాని తాత్పర్యం ఏమంటే, భగవాన్ రాసినటువంటి తాత్పర్యం, భగవాన్ కూడా ఆ విధంగా రాయమంటే భగవాన్ ఈ పద్యాన్ని రాశాడు. ఏ దాంట్లో? నవమణిమాలలో 8వదిగా ఉండేటువంటి పద్యం రాశాడు. దాని తాత్పర్యం ఏమంటే, భూమికి అతిశయమగు భూమి నాథేశ్వరుని పురమైనటువంటి తిరుచులియందు, ఆ భూమికి అతిశయంగా దగ్గరగా భూమినాథేశ్వరుని పురమైనటువంటి తిరుచులిలో పుణ్యాత్ముడైనటువంటి సుందరయ్యరనేటువంటి పతికి, పుణ్యాత్ముడైనటువంటి సుందరమయ్య అనేటువంటి పతికి, అళగమ్మ అనేటువంటి సతికి, ఎవరు వీళ్ళు? సతీపతి రమణ మహర్షి వాళ్ళ తల్లిదండ్రి. పుణ్యాత్ముడైనటువంటి సుందరమయ్యర్ అనేటువంటి పతికి, అళగమ్మ అనేటువంటి సతికి జన్మించిన నన్ను, అంటే భగవాన్ని, నన్ను భూవిభుడైనటువంటి భూవిభుడైనటువంటి అరుణాచలుడు తన హృదయం ఉప్పొంగ భువిని గల విషయములచే కలుగు తాపము నుండి తప్పించి, భువిని గల విషయములచే కలుగు తాపము నుండి తప్పించి చిన్మయము జ్వలింప. ఎవరు? ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామి, ఆ పరమశివ స్వరూపుడు అరుణాచలుడు తన హృదయం ఉప్పొంగ భువిని గల విషయములచే, ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కలుగు తాపము నుండి తప్పించి, ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ, వాటి తాపత్రయాలన్నీ, వాటి ఆ గుణగణాలన్నీ కూడా తప్పించి చిన్మయము జ్వలింప, ఆ చిత్ అనేటువంటి ఆ చిన్మయ స్థితిని, ఏకాగ్రత స్థితిని, ఆ ధ్యాన సంధాన స్థితిని ఏర్పరిచినాడు. తన్మయము ఉప్పొంగ, అప్పుడు చిన్మయము జ్వలించింది, తన్మయము ఉప్పొంగింది. తన పదము నాకిచ్చెను, అటువంటి పదాన్ని నాకు ఇచ్చినాడు. ఎవరు? అరుణాచలేశ్వరుడు. ఇదే భావంతో మిగతా 7 పద్యాలను ఇదే విధంగా ఏదో ఒక కారణం వల్లనే రాయబడింది. ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే అన్నాను. ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే అన్నాను. సరి నీకేం పని లేదు. ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే, ఆ కారణాలు కూడా ఏడో మిగతాటి అవన్నీ సెలవిస్తేనేమి అని అడిగింది. ఎవరు? సూర్యనాగమ్మ. తెలియబడాలని గురుముఖత ఎరగల్ల అనేటువంటి తాపాత్రతతో ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే వింటాం కదా. సరే నీకేం పనిలే అని అంటూ ప్రసంగం తప్పించారు భగవాన్. ఇప్పటికీ ఇంతే ప్రాప్తమని ఊరుకున్నాం అంతే. ఇప్పటికీ గురువుగారు చెప్పనందువల్ల, దాటవేసినందువల్ల ఇదొక్కటే మాకు ప్రాప్తించింది, మిగతా 7 కూడా ప్రాప్తించలేదు అనుకుందాం. మిగతా 6, ఒకటి తెలియబడింది, మిగతా 6 కూడా ప్రాప్తించలేదే అని అనుకుందాము అన్నట్టు దాటవేసింది సూర్యనాగమ్మ. ఇక తర్వాత అరుణాచల దివ్య దృశ్యాలు.
216 ఈ లేఖ అరుణాచలంలో ఉన్నటువంటి దివ్య దృశ్యాలు రాసింది ఈ లేఖలో. ఈ మధ్యాహ్నము 2ంటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. ఎప్పుడు 15వ తేదీ 1వ నెల 49. అప్పటికి సంక్రాంతి అయిపోయి ఉంటుంది. సంక్రాంతి పండగ ఆ రోజు అనుకో, 13, 14, 15. కాబట్టి ఈ మధ్యాహ్నం 2ంటికి భగవాన్ సన్నిధికి వెళ్ళాను. అంటే అట్టే జనం లేరు, అక్కడేమో జనం లేరు. సేవకులు, చొరవగల భక్తులు కొందరు ఉన్నారంతే. అక్కడ సేవకులు ఉన్నారు, చొరవగల భక్తులు ఉన్నారు, కొందరు ఉన్నారంతే. భగవాన్ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో విషయాలు, ఒక్కొరికి ఒక సమస్యగా ఒక్కొరు ఒక లేవనెత్తితే ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇష్టాగోష్ఠి అంటే అంతే. ఈ ఆడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఏది ఇష్టం ఉంటుందో అది పలకరిస్తారు, దానికి ఏదో తనకున్న తగినటువంటి సమాధానము చెప్తా ఉంటాడు. అది ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం అంటే. ఆ ప్రసంగ వశంగా ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి ఆ ప్రసంగంలోనే మాట్లాడుతూ ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, ఈ కొండ మీద పెద్ద పెద్ద దేవాలయాలు, తోటలు మొదలైనవి కనిపించినట్లు భగవాన్ ఒకసారి సెలవిచ్చారే. ఈ కొండ మీద పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, మొదలైనటువంటి కనిపించినట్టు భగవాన్ ఒకసారి సెలవిచ్చారు కదా, అదంతా భగవాన్ కొండ మీద ఉండగానేనా? భగవాన్ కొండ మీద ఉన్నప్పుడే ఉన్నాయా అన్నాడు ఒక భక్తుడు. అవును, విరూపాక్ష గుహలో ఉండగానే ఏమో కళ్ళు మూసుకొని ఉన్నాను. కొండ మీదుగానే అలా ఈశాన్యం వైపున పోతూ ఉంటే, కొండ మీదుగానే అలా ఈశాన్యం వైపు అంటే దేలుమూల ఈశాన్యం అంటే దేలుమూలం వైపు పోతా ఉంటే ఒక చోట మంచి పూల తోట ఉన్నట్లు కనపడింది. అక్కడ ఒక పెద్ద దేవాలయం, చక్కని ప్రహారీ గోడ, దానికంతా కాంపౌండ్ కూడా ఉంది. ఆ ప్రహారీ లోపల పెద్ద నంది, ఆ ప్రహారీలోనే పెద్ద నంది ఉన్నట్టు కనపడింది. అన్నీ కనిపించినవి. విలక్షణమైన వెలుతురు, విలక్షణమైనటువంటి ప్రకాశమైనటువంటి వెలుతురు కనపడింది. ఎంతో చక్కగా ఉంది. చూస్తూ ఉండగానే పూజాకాలమైంది. అది చూస్తూ ఉండగానే పూజాకాలమైంది. గంట కొట్టారు. వెంటనే కళ్ళు తెరిచాను అన్నారు భగవాన్. ఆయనకు కల వచ్చింది. విరూపాక్ష గుహలో ఉండగానే ఏమో కళ్ళు మూసుకొని ఉండాది. అది నిద్రగాని నిద్ర, ఆ ధ్యాన నిద్రలో ఉంటాడు. కొండ మీదుగానే అలా ఈశాన్యం వైపున పోతూ ఉంటే అది కళలోనే అనుకోవాలి. మనం కళ అనుకోవాలి. కళ్ళు మూసుకుంటానే అన్నప్పుడు కళ అని అనుకోవచ్చు, ధ్యానంలో అయినా అనుకోవచ్చు. ఆ ధ్యాన స్థితిలో అయినా ఉన్నాడు అనుకోవచ్చు. కొండ మీదగానే ఈశాన్యం వైపున పోతూ ఉంటే అంటే దేలుమూల వైపు పోతా కొండలో ఒక చోట మంచి పూల తోట కనపడింది. పెద్ద దేవాలయం ఉంది ఆ పూల తోట ఆవరణంలో. చక్కని ప్రహారీ కూడా ఉంది. ఆ ప్రహారీ లోపల పెద్ద నంది కూడా ఉంది, నందీశ్వరుడు. అన్నీ కనిపించినాయి. విలక్షణమైనటువంటి వెలుతురు కనపడింది. ప్రకాశమైనటువంటి కోటి సూర్యప్రకాశ వెలుగుతురు ఆ ప్రకాశింపబడింది. ఎంతో చక్కగా ఉంది. చూస్తూ ఉండగానే పూజాకాలమైంది. చూస్తానే ఉన్నట్లే పూజాకాలమైంది. గంట కొట్టారు. వెంటనే కళ్ళు తెరిచిన అన్నారు భగవాన్. ఒక పెద్ద గుహ ఉన్నట్టు భగవాన్ ఎప్పుడో చెప్పారు కదా అన్నారు మళ్ళా భక్తులు. ఓ పెద్ద గుహ ఉంది ఆడో అన్నట్టు చెప్పారే భగవాను అని చెప్పారు. అవునవును, అది కొండ మీద ఉండగానే, అది కూడా నేను కొండ మీద ఉండగానే అలా అలా పోతుండగా ఒక చోట పెద్ద గుహ కనపడింది. ఆ గుహలో ప్రవేశించి చూస్తును కదా, ఆ గుహలో ప్రవేశించి చూశాను. అది కొండ మీద ఉండగానే ఏం చేసినా అలా అలా పోతా ఒక చోట కొండలో తిరుక్కుంటా పెద్ద గుహ అయితే కనపడింది అక్కడ. ఆ గుహలో అయితే ప్రవేశించి చూద్దామని చూసిన వంగి గుహలో చూద్దామని
అనేక జలధారాలు, రమ్యమైనటువంటి తోటలు, ఆ తోటల మధ్యన కోనేళ్లు, తీర్చిన బాటలు, చక్కని వెలుతురు ఎంతో వింతగా ఉంది. పోగా 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 ఒక వనంలోని సరోవరం ఒడ్డున, ఇక్కడ పోగా పోగా ఒక వనంలో సరోవరం ఒడ్డున ఒక వృక్షం కింద సిద్ధపురుషుడు దక్షిణామూర్తి వలె ఆసీనుడై ఉన్నాడు. ఆ గుహలో పోగా పోగా సిద్ధపురుషుడు దక్షిణామూర్తి వలె ఆసీనుడై ఉన్నాడు. వారి చుట్టూ చాలా మంది మునులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ చుట్టూ వారి చుట్టూ చాలా మంది మునులు కూర్చొని ఉన్నారు. వీరేదో అడుగుతున్నారు, వారేదో చెప్తా ఉన్నారు. ఆ మునులు ఏందో అడుగుతా ఉన్నారు దక్షిణామూర్తిని, వాళ్ళు ఏందో చెప్తా ఉన్నారు. ఆ స్థలమంతా నాకు చిరపరిచితం వలనే ఉంది. ఆ స్థలమంతా కూడా నేను ముందు అక్కడ కొనియాడినటువంటి స్థితి, నేను మళ్ళాడినటువంటి స్థితి అట్లా కనబడతా ఉంది. అంతే, కళ్ళు తెరిచా. ఆ తరువాత కొన్నాళ్లకు సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల పురాణం చూస్తే ఈశ్వర వాక్కుగా చెప్పబడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల పురాణం చూశానా, అదే కదా నిన్న లేఖలో వచ్చింది, సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల పురాణం. ఆ ఈశ్వర వాక్కుగా చెప్పబడినటువంటి ఇగో ఈ విధంగా చెప్పింది నాకు. దాంట్లో ఆ సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహత్యం, ఆ పురాణం ఏమి అంటే, అత్ర సిద్ధ పునర్నిత్యం వసామ్యగ్రే సురార్చితః మమాంతరే గుహ దివ్యాద్యాతవ్యా మమాంతరే గుహ దివ్యాం ఆద్యాంతవ్యా భోగ సంయుత అగ్నిస్తంభమయం రూపమరుణాద్రీరితి శ్రుతః ధ్యాయన్ లింగం మమ బృహన్మదం కుర్యాత్ ప్రదక్షిణం. ఈ అరుణాచల మహత్యము పూర్వార్థము 9వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు 2 కంటబడినాయి. ఆ రెండింటిలోనూ ఆ గుహను గురించి, సిద్ధపురుషుని గురించి చెప్పబడి ఉన్నందువల్ల అరే మనకు తోచిందే ఈ శ్లోకాలలో చెప్పి ఉందే. మనకైతే ఏదైతే తోచిందే, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, వీళ్ళు వింటున్నారు, వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ఆ దక్షిణామూర్తి ఏదో చెప్తున్నాడు అనేటువంటి రీతిగా మనకు తోచిందే ఆ శ్లోకాలలో చెప్పి ఉందే, ఈ శ్లోకాలలో చెప్పి ఉందే అని ఆశ్చర్యం కలిగి, అప్పుడే దానికి అనువాదం అరవంలో అంగియురు వాయుమోళి మంగు గిరియాహ అన్న పద్యం రాశాడంట. అప్పుడే అరవంలో అంటే తమిళంలో ఏమని, అరవంలో అంగియురు వాయుమొళి మంగు గిరియాహ అన్న పద్యం రాశాను. తాత్పర్యం ఏమిటంటే, అది అగ్నిస్వరూపుడనయ్యా, జ్యోతి స్వరూపుడనయ్యా అన్నట్టు. జ్యోతి స్వరూపుడనయ్యు ప్రకాశము మరుగుపరచి, జ్యోతి స్వరూపుడనై కూడా ప్రకాశమును మరుగుపరచి గిరిగా నుండుట లోకమును అనుగ్రహించుటకే. ఈ కొండగా ఎందుకున్నాను అంటే, ఈ గిరిగా, ఈ అడవిగా, ఈ కొండగా ఎందుకున్నాను అంటే లోకమును అనుగ్రహించేదానికే ఉండాను. ఇక్కడ సిద్ధరూపమున సదా నివసింతును. ఇక్కడ నేను సిద్ధరూపమున సదా నివసిస్తాను. నాలో పొంగి ఆ వెళ్ళి విరిసి, నాలో పొంగి వెలుగు గుహ, ఆ వెళ్ళి విరిసి గుహ బహుభోగ సమన్వితమై ఉండుట నీలో నెరుంగుమో. నువ్వెట్లెరుగుతావు చూడండి. నాలో పొంగి వెలుగు గుహ, ఆ వెళ్ళి విరిసినటువంటి ఆ వెలుగు గుహ
బహుభోగ సమన్వితమై ఉండుట నీలో నెరుంగు. అది నీలోనే ఆ యొక్క ప్రకాశ స్థితిని కనుగొను అని భావం. అందుకు అనుగుణ్యంగా ఆ మధ్య ఆడి, అందుకు అనుగుణ్యంగా ఆ మధ్య అడి అన్నమల దేవాలయానికి జీర్ణోద్ధారణ జరిగినప్పుడు, అందుకు అనుగుణంగానే ఆ మధ్య కాలంలో అడి అన్నామల దేవాలయానికి జీర్ణోద్ధారణ జరిగినప్పుడు గర్భగుడికి లోవరుసన ఆ గర్భగుడికి లోవరుస పెద్ద సొరంగం కనిపించిందని, ఆ గర్భగుడికి లోవరుసన పెద్ద సొరంగం కనిపించింది. ఆ సొరంగం ఎక్కడి దాకా ఉందో చూద్దామని కొందరు అందు ప్రవేశించి చూచి, ఆ యొక్క సొరంగము ఎక్కడి వరకు ఉందో చూద్దామని కొంతమంది అందులో ప్రవేశించినారు. ప్రవేశించి చూచి అది అరుణాచల అంతర్గర్భాగానికి పోయిందని తెలుసుకొని ముందుకు పోలేక తిరిగి వచ్చారని తెలిసింది. అట్లా ఓహో, మనకు తోచింది, పురాణంలో చెప్పింది నిజమే సుమా. మనకు తోచిండేది అరుణాచల పురాణంలో చెప్పినటువంటి విషయము 2 నిజమే. ఇదే ఆ గుహ మార్గమని అనుకున్నాను. ఆ గుహలో నుంచి సిద్ధ పురుషులు రాత్రికి రాత్రి వచ్చి ఈశ్వరుని సేవించి వెడుతూ ఉంటారని ప్రతీతి. అప్పుడు అంతవరకు ఎందుకు, ఈ మధ్య ఇక్కడే అటువంటివి గోచరించినవి? అంతవరకు ఎందుకు, ఈ మధ్య ఇక్కడే అటువంటివి గోచరిస్తా ఉన్నాయి. కొండకు వెడదామని వెడుతూ ఉంటే అదిగో ఆ మెట్లు దిగేసరికి అదొక రాజధాని వలె పెద్ద పెద్ద మేడలు, తీర్చినట్లున్నటువంటి రాజమార్గాలు, మంచి వెలుతురు, అంతా ఒక పట్టణ ప్రదేశం వలనే ఉంది. ఆ విధంగా రాను రాను తయారైంది. అంటే మీరు ఒకసారి మన దీంట్లో యూట్యూబ్లో పెడతా ఉంటారు, 1926లో ఎట్లుంది, 1936లో ఎట్లుంది, 10 ఏళ్ళకి ఒకసారి ఈ విషయాలన్నీ పెడతా ఉంటారు. 46లో ఎట్లుంది, 56లో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనే మార్పు మనకు అప్పుడే తెలుస్తుంది. తిరుపతి ఎట్లా మార్పు చెందిందో అట్లా అరుణాచలం కూడా మార్పు చెందుతా వచ్చింది. సర్వపట్టణాలు ఆ విధంగా మారినాయి, ప్రతి దేవస్థానము ఆ విధంగానే మారినాయి. అట్లా పెద్ద పెద్ద మేడలు, తీర్చినట్లున్నటువంటి రాజమార్గాలు, మంచి వెలుతురు, అంతా ఒక పట్టణ ప్రదేశం వలనే ఉంది. ఒక చోట మీటింగు జరుగుతూ ఉంది. చాడ్విక్ కూడానే ఉన్నాడు, అతను భగవాన్. ఇదంతా ఇంత ప్రత్యక్షంగా ఉంది కదా, దీన్ని స్వప్నం అంటే ఎవరు నమ్మగలరు? ఇదంతా ప్రత్యక్షంగానే ఉందే, ఇదంతా కళ, ఇదంతా స్వప్నం అంటే ఎవరు నమ్ముతారు అని అడుగుతాడు. పైగా అంతా అప్పుడు జరుగుతున్నట్లే ఉంది. ఆయనకి అప్పటికే సంకల్పమైంది, ఈ రకంగా ఈ పట్టణం ఇట్లా తీర్చిదిద్దుతుంది, ఇట్లా తీర్చిదిద్దబడుతుంది, ఈ యొక్క సత్తా అంతా ఏర్పడుతుంది అనేటువంటి స్థితిగా. ఇంతలో కళ్ళు తెరిచాను అని సెలవిచ్చారు భగవాన్. ఆయన ఊహకే అంతా అందింది. ఆ ఊహకు అందినటువంటి విషయాన్ని ఆయన ఊహలో పెట్టుకొని కొంతవరకు అయితే పూర్వ గ్రంథాల్లో ఉన్నటువంటి అనుభవము, నాకు వచ్చిండేటువంటి అనుభవము, ఇవన్నీ 2 సమానమైనటువంటి భావన ఏర్పడింది ఆయనకు. ఇదంతా నిజంగా స్వప్నమేనా అన్నారు ఒక భక్తులు. ఏమో స్వప్నమో ఏదో, ఏది నిజం అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. ఏది నిజం తెలియదు. కానీ ఈ స్థితిగా ఏర్పడినటువంటిది ఈయనైతే వీర బ్రహ్మేంద్ర స్వామి అయితే కలం పట్టుకొని ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని రాయగలిగినాడు. వీళ్ళంతా త్రికాలదర్శి స్వరూపులు. జరగబోయేది, జరిగేది, ఇంతకు ముందు జరిగిండేది
అన్నీ కూడా వ్రాయగలిగేటువంటి ఊహతో ఆ ప్రకృతి వాళ్ళకి అందిస్తుంది, ఆ విషయాన్ని అందించినట్లల్లా వ్రాయగలిగారు. అట్లా దక్షిణామూర్తి ఎట్లయితే అది అక్షర రూపంగా దాల్చి, ఆయన వాక్కు అక్షర రూపంగా దాల్చి వచ్చిందో ఆ స్థితిగా సర్వము ఆ దక్షిణామూర్తి స్వరూపమే. ఆనాటికి ఈనాటికి సర్వగురు స్వరూపము కూడా దక్షిణామూర్తి స్వరూపంగానే భావన చెందితే వారికి ఉన్నటువంటి సత్తా చేతనే ఇది అక్షర రూపం దాల్చింది. కొంతమంది దగ్గర అనుభవ రూపము దాల్చింది, కొంతమంది దగ్గర అక్షర రూపం దాల్చింది. అట్లా ఇక 217 పెద్ద ఆత్మ. ఏమి కట్ అయినాడు స్వామి, మళ్ళా వస్తా ఉన్నాడు అమరా స్వామి. నాకు ఫోన్ చేసిందా ఏం మాట్లాడిన పనులు నాకు కురివేరు అని అంటే నీ దాంట్లోనే మళ్ళా ప్రయత్నం చేయని చెప్తున్నాను. అందుకే కట్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్ చేస్తాను. నేను ఇప్పుడు చూసుకుంటాను, నేను కథలో చూసుకుంటా అంటే లేఖలో ఇప్పుడు చూసుకొని ఆన్ చేశాను. సార్ మళ్ళా కట్ అయిపోయాయి, మళ్ళా కట్ అయిపోయి. పెద్ద ఆత్మ దాదాపు 10 రోజుల కిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు ఇక్కడికి. అతడు ఫోటోలు తీస్తాడని తెలిసి ఇక్కడి వారిలో అతడు ఫోటోలు తీస్తాడని తెలిసి ఇక్కడి వారిలో కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో 1000 కాళ్ల మండపంలో నివసించేటువంటి ఏనుగును రప్పించి, ఇప్పుడేమో లేవు అక్కడ ఏనుగులు, 1000 కాళ్ల మండపం అంతా పోయి కూర్చొని చూసాం మేము. అప్పటికి ఉన్నాయేమో, ఇప్పటికైతే ఆ ఏనుగులు అయితే అక్కడ లేవు. మళ్ళీ ఎక్కడన్నా వాళ్ళు దానికి ఏమన్నా వేరే స్థావరం ఏర్పాటు చేశారేమో. ఆ ఆలయము 1000 కాళ్ల మండపములో నివసించే ఏనుగును రప్పించి జూబ్లీ హాలుకు పక్కనే ఉన్నటువంటి మైదానంలో నిలిపినారు. ఆ స్వామి యొక్క రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడ జూబ్లీ హాల్లో పక్కనే ఉన్నటువంటి మైదానంలో నిలిపారు. భగవాన్ గోశాల వైపుకు వెళ్ళి తిరిగి వస్తూ, భగవాను గోశాల వైపుకు పోయినాడు. పోయి తిరిగి వస్తూ ఆ ఏనుగు దగ్గర నిలబడి ఆహారం ఇప్పిస్తూ ఉండగా, దానికి ఆ ఏనుగుకు ఆహారం తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఆ అమెరికన్ ఫోటో తీశాడు. ఆ అమెరికన్ వచ్చాడు కదా, 10 రోజుల కిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు ఇక్కడికి. అక్కడ ఉన్నాడు రమణ మహర్షి దగ్గర, ఆహారం ఇప్పిస్తూ ఉండగా ఆ అమెరికన్ ఫోటో తీశాడు. ఆ తర్వాత అతడు ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉండి, ఆ ఫోటో తీసిన తర్వాత 2 రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ నెగటివ్ సరిచేసి ఫోటో పంపాడు. ఆ నెగటివ్ సరిచేసి ఆ ఫోటోను పంపాడు. ఆ ఫోటో నిన్న ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరికో చూపేందుకు గాను ఆ ఫోటోను నిన్న 10 గంటలకు దాటిన తర్వాత 10 గంటలు దాటిన తర్వాత ఎవరికో చూపేందుకు భగవాను సన్నిధికి తెస్తే ఆ ఫోటో అంత వింతగా చూడసాగారు. అంతా ఆ ఫోటోను అంతా వింతగా చూడసాగారు, అంతే కదా. ఇప్పుడే వచ్చే ఫోటోలు ఎంతో వింతగా చూడగలుగుతున్నాం ఇప్పుడు కూడా. మరి ఆ కాలంలో ఫోటోలు లేని కాలంలో ఆ ఫోటో చూసి ఎంతో వింతగా చూశారు. ఆ ఫోటో వెనక పక్క ఇంగ్లీషులో ఏమో రాసి ఉన్నదని అంతా చెప్పుకున్నారు. ఆ ఫోటోలో ఇంగ్లీషులో ఏమో రాసి ఉంది అని అంతా చెప్పుకున్నారు. నాకు అది అర్థం కాక ఏమని రాశారు అన్నాను మెల్లగా. నాకు అంటే ఎవరికి, సూర్యనాగమ్మ నాకు అర్థం కాక ఏమని రాశారు అన్నాను మెల్లగా. అప్పుడు భగవాన్ నవ్వుతూ, ఏమీ లేదు, శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, ఈ శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నామని రాశారంతే.
దీనికి ఎట్లో విభజించండి పెద్దలు. భగవాన్ ఏం చెప్పినాడు? ఏమీ లేదు, శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నవని రాశారు అని చెప్పారు. దీన్ని ఎట్లా వివరించండి పెద్దలు. ఆన్ చేసుకోండి ఎవరో ఒకరు. శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నామని రాశారు. సరే, మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత ఈయనేం చెప్పారు, దీంట్లో ఈమెం చెప్పిందో, ఎవరు సూర్యనాగమ్మ సామాన్యురాలు కాదు కదా, ఆమె చెప్పింటుంది, చూద్దాం. ఏమున్నది, ఆ ఏనుగు అంత శరీరం ఉన్న ఆత్మని ఎరుగదు. ఏనుగు అంత శరీరం ఉంది కానీ ఆత్మని ఎరుగదు. ఆ కారణం వల్ల ఆహారం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా చాలక గీంకార శబ్దం చేస్తూ ఉంది. ఆహారం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా గీంకార శబ్దం అయితే చేస్తా ఉంది. దానికి శరీరమే ప్రాధాన్యతగా ఉంది. అందువల్లనో ఏమో అది ఆత్మనిరుగని పెద్ద శరీరం అట. నేను తూలుతూ ఎలాగో నిలబడ్డాను కదూ, నేను తూలుతూ, ఆ ఫోటోలో ఉండేటువంటి విషయం అది, నేను తూలుతూ ఎలాగో నిలబడ్డాను కదా, అందువల్లను ఏమో శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ. ఇది అది అనేకం ఏకం భవతిగా గుర్తించేటువంటి స్థితి. అనేకం ఏకం భవతి, అనేకాన్ని ఏకంగా గుర్తించేటువంటి స్థితి. అందుకు అది పెద్ద ఆత్మ అనిపించింది. శరీరాన్ని ఎరుగదు అది, ఏకస్థితి అయినటువంటి అఖండ ఆత్మస్వరూపం అది. అదే వారి అభిప్రాయమై ఉండవచ్చును అన్నారు భగవాన్. అవునది నిజమే. భగవాన్ ఎప్పుడూ శరీరాన్ని అంటనట్లే ఉంటారు కదా అన్నారు ఒక భక్తులు. భగవాన్ ఎప్పుడు కూడా శరీరాన్ని అంటనట్లే ఉంటాడు. అందుకే కదా అంత తేనెటీగలు గుట్టినా గాని భావించలే. పాములు ధ్యానం చేసే చోట పాములపై మల్లాడినా గాని శరీరం మీద లేదు, దానిపైన దృష్టి లేదు. అట్లా భగవాన్ చిరునవ్వుతో అప్పుడు ఏమన్నాడు, అదే 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 మద్రాసు మ్యూజియంలోని దక్షిణామూర్తి విగ్రహం వలె ఉన్నానని చింతా దీక్షితులు రాశాడు. ఒక చింతా దీక్షితులు అనేటువంటి వాడు దక్షిణామూర్తి వలె ఉన్నాడని ఎక్కడున్నాడు, చిరునవ్వుతో మద్రాసు మ్యూజియంలో, మద్రాసులో ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో దక్షిణామూర్తి విగ్రహం వలె ఉన్నానని చింతా దీక్షితుల వారు రాశారు. సౌరీస్ సెల్యులాడు బొమ్మలా ఉన్నానని రాసింది. సౌరీస్ ఎవరు? సెల్యులాయిడ్ బొమ్మలా ఉన్నానని రాసింది. ఏదో ఒకటి అని సెలవిచ్చారు. వారి వారి అభిప్రాయంగా యద్భావం తద్భవతిగా, ఎవరు ఎట్లా చూస్తే అట్లా వాళ్ళ దృష్టిని బట్టి కనపడతా ఉంటాను, తెలియబడతా ఉంటాను అనే భావంతో ఏదో ఒకటి అని సెలవిచ్చారు. అలా జడభరతుడు కూడా ఎప్పుడూ శరీరాన్ని అంటకుండా ఉన్నట్లే ఉండేవారు కాబోలు. జడభరతుడు ఎవరు? అదే జింకై పుట్టినటువంటి వాడు. జడభరతుడు కూడా ఎప్పుడూ శరీరాన్ని అంటకుండా ఉన్నట్లే ఉండేవారు కాబోలు అన్నారు భక్తులు.
అవునవును అన్నారు భగవాన్. అవునవును. అయితే వారు శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మగా ఉండడం వల్లనేనా జడభరతుడన్న పేరు వచ్చింది? అయితే వారు శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మగా ఉండడం వల్లేనా జడభరతుడు అనేటువంటి పేరు వచ్చింది అన్నారు భక్తులు. కాక మరేమి, జడం వలె పడి ఉన్నారనే అర్థం. జడభరతుడు అంటే ఏమి? జడం వలె పడి ఉన్నాడు అని అర్థం. శరీరాన్ని లక్ష్యం చేయనేటువంటి ఆత్మస్వరూపులు ఉన్నమాట వాళ్ళు. శరీరాన్ని లక్ష్యం, దాని లెక్కలేక పెట్టుకోరు. ఈ నొప్పి ఆ నొప్పని, ఈ బాధ ఆ బాధ అని మన మాదిరి హాస్పిటల్కి ఏం తిరగరు. శరీరాన్ని లక్ష్యం చేయనటువంటి ఆత్మస్వరూపులు అన్నమాట వాళ్ళు అని సెలవిచ్చారు భగవాన్. అవును, ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే, ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే శ్రీ భగవానే అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలోని ఇప్ప చెట్టు క్రింద, చూడండి, ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే శ్రీ భగవానే, ఎవరు? 14 ఏళ్ల వయసులో వచ్చినటువంటి భగవానే అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలో, ఆ అరుణాచలేశ్వర ఆ ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి ఇప్ప చెట్టు కింద పూదోటలోను, వాహన మండపంలోను, ఇంకా అక్కడక్కడ శరీరాన్ని లక్ష్యం చేయకోకుండా కూర్చొని ఉన్నప్పుడు, ఇంకా అక్కడక్కడ శరీరాన్ని కూడా లక్ష్యం చేయకుండా కూర్చొని ఉన్నప్పుడు అటు వచ్చేటువంటి పోయేటువంటి జనసామాన్యం వారిని చూచి, అట్లా వస్తా పోయేటువంటి జనసామాన్యం వారిని చూచి జడం వలె కూర్చుని ఉన్నాడు, ఎవరో పిచ్చివాడు అనుకున్నారంట. అంతే కదా, ఇట్టి వారిని పిచ్చి వాళ్ళకి ఏమంటారు? అట్టే అనేది. కాబట్టి ఎవరో పిచ్చివాడు అని అనుకున్నారంట. ఎక్కడ ఎత్తులాడుతున్నా అని అనుకుంటూ పోయే వారని, వారి మాటలకు తమలో తామే నవ్వుకుంటూ, వారి మాటలు విని తమలో తామే నమ్ముకుంటూ, నవ్వుకుంటూ, ఈ పిచ్చ అందరికీ పడితే ఎంత బాగుండు అనుకునేవాడంట. వాళ్ళ మాటలు విని ఈ పిచ్చ అందరికీ పడితే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడినని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చి ఉన్నారు. అదే కాక కుంజుస్వామి భగవాన్ని సేవ కొరకు, అదే కాకుండా కుంజుస్వామి భగవాన్ యొక్క సేవ కొరకు సర్వాధికారిచే నియమితులై ఉన్నటువంటి రోజుల్లో భగవాన్ని శరీరము తల వణుకుతూ తూలుతూ ఉండటం చూచి, ఆ భగవాన్ యొక్క శరీరము తల కొంత వైబ్రేషన్ వచ్చింది, షేక్ ఇస్తాంది, వణుకుతా ఉన్నాడు, తూలుతూ ఉండడం చూసి, అంతే వాసులే తప్ప అన్యులు లేని సమయంలో, శ్రీవారిని ఉద్దేశించి వినయంగా భగవానుకు నడి వయస్సులోనే తల ఒళ్ళు వణుకుతూ ఉండడము, కర్ర పట్టుకొని నడవడము వచ్చాయే, అందుకు కారణం ఏమిటి చూడండి అని అడిగానాడంట ఆయన కుంజుస్వామి. కరెక్టే, అడుగుతారు. దేవుళ్ళు అయితే వాళ్ళకెందుకప్పా ఇవన్నీ వచ్చినాయి అని. శరీరానికి గత జన్మ సంస్కారం చేత చేసినటువంటి కర్మానుఫలంగా శరీరానికి వచ్చేటువంటివి తప్పకుండా వస్తాయి, అనుభవించక తప్పదు, అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ ఏం చెప్పాడు భగవాన్ చూద్దాం. బాగానే అడిగినాడు ఆయన. ఒళ్ళు కాదు స్వామి, భగవానుకు నడి వయస్సులోనే తల ఒళ్ళు వణుకుతూ ఉండడము, కర్ర పట్టుకొని నడవడము,
వచ్చాయే, అందుకు కారణం ఏమిటి అని అడిగినాడు అని అడిగారట. భగవాను మందహాసంతో ఏమున్నది, ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగను కట్టివేస్తే, ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగును కట్టేస్తే ఆ గుడిసె ఏ పాటలు పడక ఏమవుతుంది? అట్లా ఈ శరీరంలో చిన్న గుడిసె ఉంది. ఈ శరీరం సన్న శరీరం అయింది, పెద్ద పాటలు పడతా ఉంది ఈ చైతన్యం, ఆత్మ కదా. ఈ ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగును కట్టేస్తే ఆ గుడిసె ఏ పాటలు పడక ఏముంటుంది? కదలాడుతుంది గుడిసె. ఇది అంతే అని సెలవిచ్చారట. ఇది అంతే, ఈ శరీరము దీనికి తట్టుకోలే. ఇది ఎంతో చైతన్య రూపంగా, ఎంతో ఊహాచింతలతో, ఎంతో లోకాన్నంతా విచారించి అఖండ స్థితిగా ఉంది. అఖండ స్థితిగా ఉన్నటువంటి దాన్ని జగత్తునే ఏలేటువంటి స్థితిగా ఉంది ఆ చైతన్య స్వరూపం. జగత్తే తానే ఉన్నట్టుగా ఉంది, అన్నిటినీ అదే నడిపించేటువంటి స్థితిగా ఉంది. పంచభూత సమూహం తన ఆధీనంలో ఉండేటువంటి స్థితిగా ఉంది. అట్లే ఈ శరీరం ఎక్కడిది? ఆ మాటలలో ఎంత మహత్తరమైనటువంటి అర్థం ఉందో చూసావా? ఆ అర్థం అందరికీ విశదపరచక అప్పుడప్పుడు పరిహాసోక్తిగా చూచారా? మీ అందరికీ అప్పుడప్పుడు ఆ అర్థము అందరికీ విశదపరచుకోకుండా అప్పుడప్పుడు పరిహాసోక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ రెండే కాళ్ళు అయితే నాకు మూడో కాలు ఉంది, నా భాగ్యం ఎంత భాగ్యమో చూడు అన్నట్టు కదా. మూడో కాలు ఉంది అని సెలవిస్తూ ఉంటారు భగవాన్. మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గురించి ఏ విధంగా చెప్పారో చూడు. అంద వజ్జడ వచ్చాపి మూకవచ్చ మహీంచరేత్. ఇక్కడ మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గురించి ఏ విధంగా చెప్పారో చూడు అని చెప్పి కుండలిని శక్తి చిన్మయ దేహాలు అనేటువంటి లేఖ వచ్చింది. కుండలిని శక్తి ఏమి ఇట్లా పోతా అన్నాడు, ఇట్లా వస్తానండి స్వామి పొద్దు అమరాస్వామి. కుండలిని శక్తి చిన్మయ దేహాలు. నిన్న ఉదయాన ఒక ఆంధ్ర యువకుడు భార్యా సహితంగా వచ్చాడు ఇక్కడికి. 18వ తేదీ 1వ నెల 49వ సంవత్సరం. నిన్న ఉదయాన ఒక ఆంధ్ర యువకుడు, అంటే 17వ తేదీనే వచ్చాడు ఈయన. భార్య సహితంగా వచ్చాడు ఇక్కడికి. హిమాలయ ప్రాంతాలన్నీ చుట్టి వచ్చాడట ఆయన. హిమాలయ ప్రాంతాలన్నీ చూసుకొని వచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ని సమీపించినాడు. ఖచ్చితంగా భగవానుడు నా చెల్లుకు రెడీ చేసినాడు అప్ప స్వామి. ఈ టయానికి భగవానుడు రెడీ చేసినాడు, అదెందుకదే వచ్చింది. ఇప్పుడు వస్తానే ఉన్నావు, 2-3 సార్లు జాయిన్ అయినావు. నువ్వు పలికేది మాకు వినపడుతుంది, మేము పలికేది నీకు వినపడుతుంది. పలుకు రాలు. ఇప్పుడు బాగా వస్తాయండి. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ని సమీపించి, స్వామి కుండలిని శక్తి విజృంభణ, శక్తి నిపాతం యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళకేనా? శక్తి నిపాతము యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళకైనా భక్తి ప్రేమ ఇత్యాది మార్గానుసారాలకు కూడా ఉంటుందా అన్నాడు. మంచి ప్రశ్నలు అడిగినాడు. హిమాలయ ప్రాంతాలన్నీ కూడా చుట్టి వచ్చాడంట ఆయన పాపం. మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ని సమీపించినాడు. స్వామి కుండలిని శక్తి విజృంభణ తెలుసా? ఇది కుండలిని శక్తి అంటే ఆధార చక్రంలో నుంచి సహస్రార రూపంగా అక్కడికక్కడే ఆడేటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. కుండలిని శక్తి అంటే బయటికి రాకోకుండా అంతర సంచారమే ఆ కుండలిని శక్తి.
కిందికి తలకాయి పైకి కాళ్ళు ఉంటాయి. దానికి కిందికి తలకాయి పైకి కాళ్ళు ఉంటాయి. అట్లా కుండలిని శక్తి విజృంభణ శక్తి నిపాతం యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళకేనా, ఆ యోగ మార్గం వెళ్ళే వాళ్ళకేనా, లేకపోతే భక్తి ప్రేమ ఇత్యాది మార్గానుసారులకు ఉంటుందా అన్నాడు. కుండలిని శక్తి లేని వారెవరు? అందరికీ ఉంటుంది కదా. చెప్పండి, ఎవరికి ఆడలే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో? ఆ కుండలిని ఆడుకోకుండా ఎవరికైనా ఉందా? భగవాన్ సమాధానం చూడు ఎట్లుందో. కుండలిని శక్తి లేని వారెవరు? ఎవరికి ఆడలే? ఏం ఆడేది చూసిన వారికేనా? చూడని వారికైనా ఆడుతా ఉంది కదా ఆడేది. ఎవరికి ఆడలేదప్పా కుండలిని శక్తి? ఎవరికి లేదు? ఆ కుండలిని శక్తి లేని వారెవరు? అందరికీ ఉంటుంది. ఇదే ఎక్కువ పాటిస్తారు పోకల పరంపర వాళ్ళు, కుండలిని శక్తిని. ఆ శక్తి యొక్క యథార్థ స్వరూపము తెలుసుకున్నప్పుడు దానినే అఖండాకార వృత్తి అని. చూడండి, ఆ కుండలిని శక్తి ఆ శక్తి యొక్క యథార్థ స్వరూపము తెలుసుకున్నప్పుడే దానికి అఖండాకార వృత్తి, ఆ అఖండాకార వృత్తి, ఆ వృత్తి పొందేటువంటి శరీరమే, ఆ చైతన్యమే రమణ మహర్షి ఎట్లా వాళ్ళది అఖండాకార వృత్తి అని, అహం స్ఫురణం అని అంటారు. ఏ మార్గానుసారులకైనా, అది ఏ మార్గానుసారులకైనా, ఏ మార్గంలో పోయే వాళ్ళకైనా కుండలిని శక్తి నిపాతం ఉండనే ఉంటుంది. పేరొక్కటే భేదం అన్నారు భగవాన్. అది పేరొక్కటే, అందరికీ ఉంటుంది. అది ఆ శక్తి పంచముఖముల లేస్తుందని, ఆ శక్తి పంచముఖముల లేస్తుందని, 10 ముఖాలు లేస్తుందని, 10 తర్వాత 100 ముఖముల లేస్తుందని, తర్వాత 1000 ముఖముల అని కూడా అంటారు. ఏది నిజం? 5 ముఖాలుగా లేస్తుందని, 10 ముఖాలుగా లేస్తుందని, 100 ముఖాలుగా లేస్తుందని, 1000 ముఖాలుగా లేస్తుందని కూడా అంటారు. ఏది నిజం? 5, 10, 100, 1000 అన్నారు ఆ పృచ్చకులు. శక్తి ఏకముఖమే నుండి, ఆ శక్తి అనేది ఏకముఖమేనండి. ఇన్ని ముఖములో విజృంభించడం అంటే అది భావనయే కదా. అంతే, అది నీ భావనే ఇన్ని ముఖాలుగా తెలియబడతా ఉంది, ఇన్నిటిగా కనపడతా ఉంది, ఇన్ని రూపాలుగా కనపడతా ఉంది కదా. అది భావనే. శక్తి ఏకముఖమే, ద్వైస్థితి లేదు కదా, ఒకటే ఉండేది. అది భావనయే కదా. శక్తి ఒకటే. ఇవి శక్తి ఒకటే అని సెలవిచ్చారు భగవాన్. వీటికి కాలం సరిపోయింది. రేపు ఈ విషయాన్ని ఇంకా విచారిద్దాం. ఈ లేఖలోనే కొద ఉంది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి అమ్మయ్య. జై గురు నాన్న. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్లకు జై. శ్రీ జ్ఞాన రహితానంద స్వితార్లకు జై.
गुरु भक्त मंडली के जय, गुरु परम को जय। जय बोलो सद्गुरु ब्रह्म महाराज को जय। जय गुरु नाना స్వాములందరికీ జయ గురుమా. జై జై గురు గురు స్వామి. స్వామి. జయ గురుదేవ. జయ గురుదేవ. నమస్తే స్వామి. జయ గురుమా. జై గురు స్వామి. జై గురుదేవ. ఆన్ చేసినారు స్వామి. నమస్తే స్వామి. జై గురు స్వామి. జయ గురుమా. జై గురు స్వామి. జయ గురు. జై గురు స్వామి. జై గురు స్వామి. హలో స్వామి రికార్డ్ ఆఫ్ చేసేది తెలియదా స్వామి? స్వామి మంగా ఎవరు నేనేం ఆన్ చేయలే, ఎవరైనా ఆన్ చేశారా? స్వామి ఏమన్నా ఆన్ చేసినాడా స్వామి? రికార్డింగ్ ఉంది కాదు. లేదే స్వామి, అది లత పెట్టేటప్పుడు అదే అందుకే రికార్డింగ్ అని బట్టి అది పడింది లిఖిట్లే. అన్నయ్య ఆన్ చేయండి ఎట్లా ఆన్ అవుతుంది స్వామి? ఆన్ కాదులేదే, ఊరికే అది పడింది అంతే. ఇది సరే సెల్ సరిగ్గా రాకపోతే ఆమె పెట్టిమంటే పెట్టింది, అది ఎట్లా వచ్చింది. అది రీసెంట్ లోనే ఉందిలేమ్మా, రీసెంట్ లోనే ఉంది. స్వామి అన్నయ్య అని చెప్తేనే లేదు. సరేమ్మా. స్వామి అన్నయ్యకు రేపు చెనిక్కాయలు పట్టేట్లు వస్తారంట స్వామి, అన్నాడంట. పోతలే స్వామి, మంగళవారం. అవును స్వామి. సరేమ్మా. చేయగురు స్వామి. హరికి అబ్బుతుందంటమ్మా మంగళవారం. అవును స్వామి, రేపు పోయి వస్తాడు డ్యూటీకి. ఆ, మంగళవారం అబ్బుతుంది, లేకపోతే సరేమ్మా. మంగళవారం బుధవారం అయిపోతుంది. తిరిగితే అయిపోతుంది. స్వామి తిరిగి రాట్లేమ్మా. జయ గురు. సరే స్వామి. జై గురు స్వామి.